హ్యాపీ శ్రీరామనవమి. నేనైతే మార్నింగే లేచి గడపది పూజించుకొని పూజ చేసుకోవాలని పూజించుకుంటున్నాను. అంత సినిమా లేదు. ఎందుకంటే నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నా. జస్ట్ గడప ఒకటే పూజించా. మిగతా పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే పనులు చేయకూడదు కదా, అది మన రూల్గా. అందుకోసమే నేను చెయ్యను, చేయలేదు కూడా. ఈ గడప ఒకటి పూజించాను. ఎందుకంటే ఇగో ఈ అచ్చుందే దానికోసం, అది వేసి తీస్తే ఇలా వచ్చింది కదా, అది చూడ్డానికి అని చెప్పేసి. అది చూసి ఉండొచ్చు అందరూ, నేను ఏదో వేయలేదు కదా ఒకసారి వేద్దాం అన్నట్టు నేను చేసాను అంతే. కానీ నాకైతే ఈ ఫ్లవర్ కన్నా మధ్యలో ఆవు దూడ పిల్ల ఉంది కదా, అది మంచిగా అనిపించింది. ఇలా వేసి ఇలా తీయగానే బొమ్మలు వచ్చింది. బాగుంది అనుకున్నాను. తర్వాత లైట్గా అలా ముగ్గేసి నేనైతే ఫ్రెష్ అయిపోయా. నేను ఫ్రెష్ అయ్యి మా వాడు ఫ్రెష్ అయ్యి ఆడ పడుకొని లేచి నేను వెళ్ళి దండం పెట్టుకున్నప్పటికీ పూజ అయిపోయింది, ప్రసాదం అయిపోయింది, అన్నీ అయిపోయింది. జస్ట్ నేను అలా దండం పెట్టుకున్నాను. ఇంకా నా ఫేవరెట్ పులిహార చేశారు. నేను ఇంకా ఎరగ తీద్దామని కూర్చున్నా, వేసా ఒక గిన్నె కడుపులో. ఇంకా నాకైతే మా బాబాయ్ టమాటా చట్నీ చేస్తారు, సూపరు. ఎంతమందికి నచ్చిద్ది ఇలాగా పులిహారతో పప్పు లేకపోతే టమాటా చట్నీ. నాకు ఈ రెండు అయితే ఫేవరెట్. మొత్తానికి నా సింపుల్గా అయిపోయింది. బాయ్.